అస్సలాముఅలైకుం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మామ్స్ కిచెన్. ఫ్రెండ్స్, ఈరోజు ఇంకో కొత్త వంటకంతో మీ ముందుకు వచ్చేసానండి. ఏంటంటే బండి మీద చేసుకునే స్ట్రీట్ స్టైల్ దోసపిండి పునుగులండి. చాలా బాగుంటాయి, కరకరలాడుతూ. నేను చెప్పే ప్రాసెస్తో చేసుకుంటే ఇంకా చాలా బాగా వస్తాయండి. మీరు కొత్త వాళ్ళు చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా లైక్ అనేది ఇవ్వండి. లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో అనేది కొంతమందికి రీచ్ అవుతుంది. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్ ఒక బౌల్ తీసుకోండి, దోసపిండి తీసుకోండి. మిగిలిన దోసపిండి ఒక 5 టేబుల్ స్పూన్లు తీసుకొని ఒక బౌల్లో వేసుకోండి. ఇవి పల్చగా ఉంటే దోసపిండి మీరు రవ్వ అయినా కలుపుకోవచ్చు, ఇంకా బియ్యం పిండి అయినా కలిపి కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోవచ్చండి. ఈ విధంగా దోసపిండి తీసుకున్న తర్వాత మరీ గట్టిగా ఉండకూడదు, మరీ పల్చగా ఉండకూడదండి. ఈ విధంగా ఉండాలి కన్సిస్టెన్సీ అనేది. ఆ తర్వాత ఒక పెద్ద ఆనియన్ని కట్ చేసుకొని సన్నగా ఈ విధంగా వేసుకోండి. వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర వేసుకోవాలండి. కట్ చేసుకున్నవి ఈ విధంగా ఒక్కొక్కటి వేసుకోవాలి. కట్ చేసుకున్న కరివేపాకు వేసుకోండి. ఆ తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసుకోండి. వేసి మీ ఇష్టం జీలకర్ర అయినా వేసుకోవచ్చు, నేను స్కిప్ అయితే చేశానండి. ఈ విధంగా కొత్తిమీర కూడా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోండి. వేసి బాగా ఇది మిక్స్ చేసుకోవాలి. రుచికి సరిపడినంత సాల్ట్ అనేది వేసుకోండి. వేసి ఒకసారి మిక్స్ అనేది చేసుకోండి. సోడా అయినా వేసుకోవచ్చండి, నేను వేయలేదు తిన్నాము ఇంట్లో, అందుకని నేను స్కిప్ చేసేసాను. మీ ఇష్టం, మీరు వేసుకోవచ్చు. ఈ విధంగా ఇవన్నీ మిక్స్ అయ్యేటట్టు బాగా ఈ పిండిలో ఈ విధంగా నలుపుకుంటూ మిక్స్ అనేది చేసుకోండి. ఈ విధంగా ఉండాలి పిండి అనేది. మరి పల్చగా ఉండకూడదు, మరి గట్టిగా ఉండకూడదండి. పల్చగా ఉంటే నూనె అనేది ఎక్కువ పీల్చుకుంటుంది ఈ పునుగులు అనేవి. మరి గట్టిగా కూడా ఉండకూడదు. ఈ విధంగా మధ్యలో మీడియంలో ఉండాలండి పిండి అనేది. ఈ విధంగా బాగా కలుపుకొని ఈ విధంగా తీసి వేసుకుంటే ఈ విధంగా రావాలండి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టేసి ఆయిల్ అనేది వేసుకోండి. డీప్ ఫ్రైకి ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ అనేది వేడయ్యాక ఒకసారి టెస్ట్ అనేది చేసుకోండి. ఆయిల్ అనేది మీ హై ఫ్లేమ్లో మంట అనేది పెట్టేసి ఆయిల్ అనేది బాగా వేడి అవ్వాలండి. ఈ విధంగా బాగా వేడవ్వాలి. ఒకసారి టెస్ట్ అనేది చేసుకుంటే కొంచెం పిండి అనేది వేస్తే పైకి వచ్చేయాలండి. అప్పుడు దాకా ఉంచి ఈ విధంగా కొంచెం కొంచెం పునుగులు అనేవి ఈ సైజులో వేసుకోవాలి. ఈ విధంగా కొంచెం కొంచెం వేసుకోవాలి. పునుగుల సైజులో వేసుకొని ఫ్రై అనేది చేసుకోవాలండి. ఈ పునుగులు అనేవి గోల్డెన్ కలర్లోకి రావాలండి. చాలా టేస్టీగా ఉంటాయండి. ఈవినింగ్ స్నాక్స్ పిల్లలకి చేసి పెడితే చాలా ఇష్టంగా తినేస్తారండి ఈ స్నాక్స్ అనేవి. ఇంకా నూనె కూడా ఎక్కువగా పీల్చదండి. ఈ విధంగా టర్న్ చేసుకుంటూ 2 సైడ్స్ ఫ్రై అనేది చేసుకోండి. కరకరలాడుతూ భలే టేస్టీగా వస్తాయండి. మీకు పల్లి చట్నీ అయినా, ఇంకా టమాటా చట్నీ అయినా, ఇంకా ధనియాల కారం అయినా వేసుకొని, ధనియాల కారం పొడి వేసుకొని అయినా తినొచ్చండి. చాలా బాగుంటాయి ఈ కాంబినేషన్ దీంట్లో. ఈ విధంగా ఫ్రై అనేది చేసుకోండి. ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్కి చేసేసి ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఒక 5 మినిట్స్ దాకా ఈ విధంగా వేపుతూ ఉండండి. ఆ తర్వాత ఈ విధంగా కలర్ అనేది మారుతాయి గోల్డెన్ కలర్లోకి. అప్పుడు ఒక ప్లేట్లోకి టిష్యూ వేసి ఈ విధంగా ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. మిగతా పిండి కూడా సేమ్ ముందుగా వేసుకున్నట్టే వేసుకోండి. పునుగులు అనేవి వేసి ఇవి కూడా కాలనిచ్చి 2 సైడ్ టర్న్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై అనేది చేసుకోవాలండి. ఈ పునుగులు అనేవి మీకు ఆరోగ్యకరంగా ఇంకా హైజీన్గా బాగా ఉంటాయండి. ఇంట్లో చేసుకునేవే కదండి. బండి మీద బయట తినకుండా ఈ విధంగా ఇంట్లోనే అప్పటికప్పుడు తయారు చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. నేను చెప్పే ఈ విధంగా కొలతలతో ఈ విధంగా వేసుకొని 2 సైడ్ టర్న్ చేసుకుంటూ ఫ్రై అనేది చేసుకోండి. గోల్డెన్ కలర్లోకి రావాలి. ఇవి కూడా కలర్ అనేది మారి అప్పుడు దాకా ఫ్రై అనేది చేసుకోండి. ఈ విధంగా ఫ్రై అనేది చేసుకొని ఇవి కూడా గోల్డెన్ కలర్లోకి మారాక ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. చాలా బాగుంటాయండి. ఇవి పిల్లలకి ఇవ్వండి. ఈవినింగ్ స్నాక్స్ అనేది చేసి ఇష్టంగా తినేస్తారండి, పిల్లలైనా పెద్దవాళ్ళైనా. ఈ విధంగా అన్నీ తీసేయండి. తీసేసి ఆయిల్ అనేది అసలు పీల్చదండి. ఇవి ఈ విధంగా ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకొని ఒక ఆనియన్ కట్ చేసుకొని గార్నిష్ చేసుకొని ఈ విధంగా
ధనియాల కారంతో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. వేడి వేడి కరకరలాడుతూ దోశ పిండి పునుగులు రెడీ అండి. చాలా బాగుంటాయి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఇక లైక్ అనేది ఇవ్వండి. థ్యాంక్స్.